అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ కేంద్రం కీలక బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్న పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. రైతులకు ఇకపై పనులు ఉండవా, ఉపాధి లభించదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నరేగాను రద్దు చేసేందుకు కేంద్రం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఈ పథకానికి పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చింది. దీనికి గతంలో కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టారు. అయితే దీనిపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ బిల్లు ప్రవేశపెడితే రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటున్న చర్చ జోరుగా జరుగుతోంది. ఈ పథకంపై కేంద్రం కొంత క్లారిటీ ఇచ్చింది. వికసిత భారత్ 2047లో భాగంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రజలకు 100 రోజుల పని దినాలతో ఉన్న నరేగా పథకాన్ని 125 రోజులకు మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ పథకంలో భాగంగా పనికి వెళ్లే కూలీలకు రోజువారీ వేతనాన్ని 240 రూపాయలకు పెంచుతూ కొన్ని కీలక మార్పుల్ని చేసింది. ఇలా మార్పులు చేసిన బిల్లుకు పేరు మార్చి లోక్సభలో ప్రవేశపెట్టింది. పూజ్య గ్రామీణ రోజ్గార్ యోజన పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 1.51 లక్షల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పెంచడమే తమ లక్ష్యమని, ఉద్యోగ భద్రతను కల్పించడమే తమ ధ్యేయమని కేంద్రం తెలిపింది. నైపుణ్యం లేని వారు శ్రమ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని తెలిపింది. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజులకు గాను 125 రోజులు పని కల్పించేలా కొత్త చట్టం తీసుకొచ్చామని చెబుతున్నారు బీజేపీ నాయకులు. ఈ కొత్త చట్టంలో చాలా కొత్త విషయాల్ని పొందుపరిచింది. అక్రమంగా లబ్ధి పొందుతున్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించింది. అర్హులైన వారికే ఈ పథకం వర్తించేలా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. తాజాగా గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం 22.68 లక్షల మంది కార్మికులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించింది. నకిలీ ఎంట్రీలు, తప్పుడు రిజిస్ట్రేషన్, వలసలు, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా వర్గీకరించడం, ఇలా అనేక కారణాలతో తొలగింపు ప్రక్రియ చేపట్టింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పనుల బిల్లులు 51 లక్షలకు దాటకూడదని షరతు విధించింది. అంతకు మించితే బిల్లుల ఆమోదం పెండింగ్లో ఉండనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయంటున్నాయి విపక్షాలు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో 4% నిధులు కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని 1.37% తగ్గించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పథకంలో భాగంగా చేపట్టే పనుల్లో మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం గతంలో 10%కు మించకూడదని నిబంధన విధిస్తే తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని 40%కి మించకూడదని షరతు విధించినట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు ఆధార్ ప్రామాణికం తప్పనిసరి కాదని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదని చెబుతున్నారు. ఆధార్ అనుసంధానం లేని జాబ్ కార్డులను రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా కూలీల సంఖ్య క్రమంగా తగ్గించి కార్మికులను ఇబ్బందులకు గురిచేసి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు ప్రతిపక్ష సభ్యులు. కార్మికులు, కూలీలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఈ పథకంలో మార్పులు చేసినట్లు కేంద్రం చెబుతుంటే విపక్షాలు మాత్రం ఈ పథకాన్ని త్వరలో రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపిస్తున్నాయి. వీటిలో ఏది నిజమో తెలియాలంటే కొత్త చట్టం అమలు అయిన తర్వాత కొద్ది రోజులు వేచి చూడక తప్పదు. కేంద్రం నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.